నాయకుడు అనేవాడు తమ కోసం శ్రమించే వాళ్ళని గుర్తుపెట్టుకోవాలి. ఆ విషయంలో ప్రతి నాయకుడికి ఒక్కొక్క ఎక్స్పీరియన్స్ ఉంటుంది. పవన్ కళ్యాణ్ గారు, హరిప్రసాద్ గారు కష్టాల్లో నష్టాల్లో కూడా ఆయన వెంటే ఉన్నారు. ఓడినప్పుడు అది, ఇప్పుడు గెలిచిన తర్వాత ఆయనకి ఎమ్మెల్సీ ఇచ్చి గౌరవించారు. అట్లాగే గతంలో జగన్మోహన్ రెడ్డి తన పాదయాత్రలు వీటన్నిటి సందర్భంలో తోడున్నటువంటి తలసిల రఘురామ్కి ఎమ్మెల్సీ ఇచ్చారు. అట్లాగా ఉంటాయి అక్కడ. అదే సందర్భంలో చంద్రబాబు గారు తనను నమ్మినటువంటి వాళ్ళకి అనేక మందికి అవకాశాలు ఇచ్చారు. అయితే చిన్న చిన్న కార్యకర్తలకు పెద్ద పెద్ద పదవులు ఇవ్వలేకపోవచ్చు, కానీ పిలిచి పలకరించి భుజం మీద చెయ్యేస్తే సమరపడతారు. జగన్ ఫెయిల్ అయింది అక్కడే, చంద్రబాబు సక్సెస్ అయింది అక్కడే. ఇప్పుడు తాజాగా అంటే పదవిలోకి వచ్చాక పక్కన పెట్టేసినటువంటి లక్షణం జగన్మోహన్ రెడ్డిది అయితే, పదవిలోకి వచ్చాక కూడా గుర్తుపెట్టుకుని వ్యవహరించేటటువంటి వ్యక్తి చంద్రబాబు అనడానికి సజీవమైనటువంటి సాక్ష్యం ఏంటంటే, దెందులూరుకి చెందినటువంటి దుర్గాదేవి, పినికొండకు చెందినటువంటి శివరాజ్ యాదవ్, వీళ్ళిద్దరూ కూడా చంద్రబాబు ఎక్కడికి వెళ్ళినా అక్కడికి వెళ్తుండేవాళ్ళట. అదే సందర్భంలో చివరికి రాజమండ్రి జైల్లో ఉన్నటువంటి సందర్భంలో కూడా జైలు దగ్గరే అక్కడే ఉన్నారంట. ఆయన విడిచిపెట్టేదాకా అక్కడే ఉన్నారు. వాళ్ళిద్దరి విషయం తెలుసుకున్నటువంటి చంద్రబాబు వాళ్ళిద్దరిని పిలిపించి నిన్న సెక్రటేరియట్లో మాట్లాడి వాళ్ళకు ఒక ఫోటో ఇచ్చి అభినందనలు చెప్పారు. అది చంద్రబాబు ఆ రికగ్నైజేషన్ చాలు. పవన్ కళ్యాణ్ దగ్గర అభిమానులు కోరుకునేదైనా, జగన్మోహన్ రెడ్డి దగ్గర అభిమానులు కోరుకునేదైనా అదే.